హాయ్ సార్. ఫైనల్గా నీకు ఛాన్స్ ఇచ్చారు, లేట్గా అయినా లేటెస్ట్గా ఇచ్చారు. ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఐరనే వంచాలా ఏంటి, సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలర్ సాంగ్స్ ఏం వచ్చినా సో హెల్దీ ట్రోల్స్ హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ మనందరికీ తెలుసు. బట్ నెగిటివ్ విన్నప్పుడు కానీ అంటే లైక్ కొంతమంది లో అయిపోతూ ఉంటారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? నేను చెప్పాను కదా, అసలు నాకు తెలిసి నా మీద మీమ్స్ వచ్చినాయి అనేది నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు. ఇట్లా మీమ్స్ వస్తున్నాయి, మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని. అదితా సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక TV9 వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అడుగు తెచ్చా. దాంట్లో అబౌట్ నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయిన ఏంటి చెప్తే, సో దాని మీద ఏదో చేశారని పంపించారు. పంపిస్తే చూపించింది, అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ ఇలాంటి ఏదో పెట్టారంటే వైఫ్ షో ఇది వచ్చింది ఇదంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ 14 crores పాపులేషన్ కదా. 14 crores నన్ను గుర్తుపట్టేవాళ్ళు 1 కోటి మంది ఉంటారు. కోటి అనుకుందాం, ఓకే 1 కోటి మంది ఉంటారు. అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు 1000, 2000, 10,000. 10,000 అయితే దాటదుగా, 10,000 కాదు కదా. అంటే 99,90,000 ఇంకున్నారు. ఈ 10,000 గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను. సో మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎక్కువ నెగిటివ్ వైబ్లో బతుకుతున్నాం. మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. పిల్లల దగ్గర కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు, పక్కోడితో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ నెగిటివ్ వైబ్తో మనకు తెలియకుండా మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం. సార్ ఇందాక కంప్లీట్ చేయ, నువ్వు అడిగేసావు అట్లా, మీరు బ్రేక్ ఇచ్చారు కదా. సో అది ఆ నెగిటివ్ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉంటాం. అది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, అవేమో నన్ను చంపేస్తాయా? చంపవుగా, జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోయిన మళ్ళీ ఏం కనిపిస్తుంది? క్లియర్ స్కై. మనం స్కై లాంటి వాళ్ళం, క్లౌడ్స్ గురించి భయపడితేలా? ఓకే, సో మీరు ఎప్పుడు లేని విధంగా ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్లో డ్యాన్స్ చేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఏంటి డ్యాన్స్? మిర్చి ఆడియో ఫంక్షన్లో చేసా, ఇప్పుడు చేయడం ఏంటి? ప్రభాస్, నేను, రాజమౌళి గారు ఒక స్టెప్ వేసాం అప్పుడు, దేవిశ్రీ ప్రసాద్, మేమందరం యాహూ 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 యాహూ. సో అది మూడు, అక్కడ వస్తున్న మూడు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు దేవి నన్ను లాగాడు, నేను ప్రభాస్ని లాగా, ప్రభాస్ని అనుష్క గారిని, తర్వాత రాజమౌళి గారిని లాగాం. అట్లా అందరం కలిసి చేసేసాం, అదొక మూమెంట్. సో మేము డ్యాన్స్ చేయడం వల్ల మాకు వచ్చేది కాదు, చూసేవాళ్ళు సడన్గా ఏంటి దిల్రాజు గారు డ్యాన్స్ చేస్తున్నారు, రాజమౌళి గారు డ్యాన్స్ చేస్తున్నారు, ఒక ఎనర్జీ వస్తుంది చూసారా, అదే ఆ మూమెంట్. అది సార్ ఈ ఫ్యామిలీ స్టార్లో హీరో క్యారెక్టర్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి సార్? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఫ్యామిలీ కోసం కష్టపడడం అనేది బాగా నచ్చింది. ఓకే సార్, ఈ మూవీని మీరు పాన్ ఇండియా ఎందుకు తీయలేదు సార్? రైట్ క్వశ్చన్. అంటే ప్రతి కథని రాసేసుకొని ఇది నాది పాన్ ఇండియా అంటే కుదరదు. ఈ కథ మనకు సంబంధించింది, ఒక ఇంటికి సంబంధించింది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఏం ప్లానింగ్ చేశానంటే, తెలుగు తమిళ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. 5th సూపర్ హిట్ అయిపోయింది అనుకో సినిమా, అప్పుడు 19th మలయాళము, హిందీకి కాంటెంట్ రెడీ చేసి పెట్టుకున్నారు. సో అల్టిమేట్ మేము ఎంత అన్నా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చేదాన్ని బట్టే ఫార్వర్డ్ వెళ్ళాలి. ప్రతి కథ రాసేసుకొని ఇది పాన్ ఇండియా అంటే కుదరదు.